అంటే శుభ్రం చేసుకునే వాళ్ళు బంగారులాగా దరిద్రం పెట్టారు, దరిద్ర పౌరులు వచ్చారు, దరిద్రం చేశారు. చెప్పు అంతకుముందు 2 పంటలు పండి 2 పంటలు మనకి కాలం ఉండ దాన్ని పూడిపించి పైపు ఇచ్చా నేను. పైపు ఇస్తే మనకి నీళ్ళు రాకుండా స్కీమ్ దుర్మార్గంగా కావాలని. అవును, చివరికి 3 సంవత్సరాలు 2 పంటలు బియ్యంగా పండింది. ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందుగా కూడా సాంబశివరావు గారు కూర్చుంటే ఉమా గారు వస్తున్నారు. ఆయన పుణ్యానం మనకి ఇది వెలుగు వచ్చింది. ఆ మూలపాడికి దరిద్రం చేశారు, అంత ఆగమం చేశారు అని కావాలని ఎందుకు చెప్పించు పనులు కదా అయ్యి. ఎంత దుర్మార్గం గేదెలు పండి ఒకటే పైర్లే మాగా నీళ్ళక గేదెలు మేపుకుంటున్నానని చెప్పు. అవును, ఎన్ని బస్తాలు వచ్చినాయి లాస్ట్? 15 బస్తాలు పైన వచ్చిందండి అరెకరానికి. 18 బస్తాల దాకా పండిస్తాను నేను, ఎరువు అది తోలుకొని. అలాంటిది నీళ్ళు లేక పాడు పెట్టుకొని గేదెలు మేపాల్సి వచ్చింది. ఎందుకు ధర చూద్దాం, ధైర్యంగా చూద్దాం. ధైర్యంగా పీటీపీఎస్ని చంపేశారు. అవును, దాన్ని పండ పెట్టి అప్పుడు బయట కరెంట్ కొనుక్కొని కమిషన్లు తీసుకుంటున్నారు. ఎవరన్నా కనతల్లిని చంపుకుంటారా? అసలు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ జనం దగ్గర కూడా ఉందండి, మోసం చేసి బంగారులాగా చేసే ఆయన్ని పాడు పెట్టి అంత ఆగం చెప్తారు. జనాలను మటుకు ఎవరిని నమ్మటానికి ఎందుకు చూస్తా. మా ఊరికి మంచి పనులు చేశారండి. వాటర్ ట్యాంక్ తెచ్చారు, స్కీమ్ తెచ్చారు, కరెంట్ లైన్ మార్పిచ్చారు. ఇంత పని చేస్తే మిమ్మల్ని అన్యాయం చేశారు. మంచినీళ్ళు కృష్ణనీళ్ళు తెచ్చారు. మంచినీళ్ళు ఈ జనంలో ఎత్తినా కానీ మీ రుణం తీర్చుకోండి. మేము ధైర్యంగా ఉండు పెద్దనా, ధైర్యంగా ఉండు.